తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో భూముల క్రమబద్ధీకరణకు విధి విధానాలు ఖరారు చేసింది. జూన్ 2 కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు. ఈ సాయంత్రం ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముందుగా హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో అనుకున్నప్పటికీ కూడా ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి భూముల క్రమబద్ధీకరణను వర్తింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా 125 గజాల లోపు స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ జరగబోతుంది. ఇప్పటికే చాలా వేలాది మంది ప్రభుత్వ భూముల్లో ఇతర భూముల్లో కూడా 125 గజాల్లో చిన్న చిన్న ఇళ్లు వేసుకుని అనేక సంవత్సరాలుగా ఉంటున్న వారికి రాష్ట్రం ఆవిర్భావమైనటువంటి జూన్ 2ను కటాఫ్ తేదీగా పెట్టబోతున్నారు. ఉత్తర్వులు వచ్చినటువంటి 20 రోజుల్లోపు వీరందరూ దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా ఈ 125 గజాల లోపు ఉన్న వారికి క్రమబద్ధీకరణ చేయబోతుంది. అలాగే 125 నుంచి 250 గజాల లోపు నివాసం ఉంటున్న వారికి మార్కెట్ విలువలో అంటే రిజిస్ట్రేషన్ విలువలో 50% ఫీజుతో క్రమబద్ధీకరించాలని, ఇక 250 నుంచి 500 గజాల లోపు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారి దగ్గర నుంచి 75% రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని, అలాగే 500 గజాల పైన స్థలంలో నివాసం ఉంటున్న వారికి 100% అంటే మార్కెట్ వాల్యూలో ఎంతైతే ఉంటుందో దాంట్లో 100% తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరించబోతుంది. అలాగే ఇక వాణిజ్య సంస్థలు అంటే నివాసేతర ప్రాంతాలు ఉన్నటువంటి వాణిజ్య ప్రాంతాలుగా లేదంటే స్కూళ్ళు ఇతర భవనాలు ఉన్నటువంటి ప్రదేశాలను మాత్రం 100% మార్కెట్ ఫీజు తీసుకుని వాటిని కూడా క్రమబద్ధీకరించాలనే నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి చోట మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఈ రోజు రాత్రి కల్లా వెలువడబోతున్నాయి. గౌతమి, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.